నిజం చెప్పాలంటే నువ్వు చాలా పార్షాలిటీ చూపిస్తావమ్మా. అక్కను అసలు ఏమనువు, ఎందుకంటే అక్క నీకు రివర్స్ ఆన్సర్ ఇస్తుంది కదా. ఏదున్నా వచ్చి నాకే చెప్పేది, కావ్య అంగడికి పోయి తీసుకొని రా, కావ్య ఇంట్లో పని చేసే అన్నీ నేనే చేయాలి. అక్క మాత్రం మహారాణిలా కూర్చోవాలి, అక్కకు ఒక్క పని చెప్పువు. ఎందుకు అక్క అరుస్తుంది అనేసే కదా నేను సైలెంట్గా ఉంటానని అన్ని పనులు నేనే చేయాలి. కావ్య ఫంక్షన్కి మొన్న అక్కకి తీసిచ్చిన చూడు కొత్త డ్రెస్సు, అది వేసుకో. నేను ಯಾವ ఫంక్షన్కి రాను. అక్క వేసుకొని ఉండే బట్టలు నేను ఎందుకు వేసుకోవాలి? మన రిలేటివ్స్ అందరూ సేమే కదా, వాళ్ళంతా ఆబ్వియస్లీ చూసింటారు. అందరూ అనుకోవాలి ఓహో కావ్య వాళ్ళ అక్క డ్రెస్ వేసుకొని వచ్చింది అనేసి. దానికన్నా నేను రాను, అక్కనే తోడుకోపండి మీరు అన్నిటికే. మొన్న అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో స్లీప్ ఓవర్ చేస్తే పోయిరా అన్నావు. అదే నేను మమ్మీ నా ఫ్రెండ్తో బయటకు పోతానంటే యాడికి పోవాల్సిన అవసరం లేదన్నావు. ఎందుకు ఈ పార్షాలిటీ? అక్కకి ప్రతిసారి ఏ కొత్త మోడల్ మొబైల్ వచ్చినా తీసిస్తారు, నాకు మాత్రం అక్క యూజ్ చేసిన మొబైల్ ఇస్తారు. అయినా ఆ మొబైల్ నువ్వు ఎప్పుడు వాడలేదు కాబట్టి నీకు కొత్తదే కదా. అయినా అది పాతదే కదమ్మా. అసలు నీ పెద్ద కూతురికి ఏం వంట వస్తుంది? ఏవి రాదు, కూర్చొని ఆర్డర్ ఇస్తూ ఉంటుంది. టీవీ చూద్దామంటే ఏం అవసరం లే అక్క చూడని అంటారు. సరే ల్యాప్టాప్ ఇంట్లో ఉంది నేను యూజ్ చేసుకుంటే, లేదు అది అక్క ల్యాప్టాప్ వాడకూడదు అంటారు. ప్రతి దానికి ఎందుకు ఈ రెస్ట్రిక్షన్? ఈ రూము ఎవరికి? ఈ రూము ఇద్దరిది కదా, కానీ అక్కే ఉంటుంది, వాక్లేసేసుకుంటుంది. నేను బయట పడుకుంటా ఈడ దివాన్ పైన. అప్పుడు ఎందుకు ఊరికే పేరుకి చెప్పాలి ఇద్దరిది రూమ్ అని చెప్పి? డిక్లేర్ చేసేయండి అక్కది ఈ రూమ్ అని చెప్పి. కొన్ని రోజులు ఆవిడికి పెండ్లి అయిపోతుంది, మళ్ళీ ఈ రూమ్ నీదే కదా. నాకు ఇంకా గుర్తుంది, చిన్నప్పుడు నేను సైకిల్ అడిగితే నాకు తీసిలే, అక్కకు తీసిచ్చినారు. ఆ సైకిల్ కండిషన్ ఎంత వర్స్ట్ ఉందంటే ఆ టైంలో మీరు నాకు ఇచ్చినారు. ఇప్పుడు నేను స్కూటీ అడిగితే మీరు నాకు తీసిలే, అక్కకు స్కూటీ కూడా తీసిచ్చినారు. నేను ఎక్కడికైనా పోవాలంటే నడుచుకొని పోతాను. ఇద్దరికి అనేసే కదా చెప్పింది. నువ్వైతే ఇద్దరికనే చెప్తావు, కానీ మేడం గారు షేర్ చేసుకోరు కదా. సరే ఆ బిడ్డ రాని నేను మాట్లాడతాను. ఈ మాట నేను చిన్నప్పటి నుంచి ఇంటా ఉన్నాను. వద్దు, ఏమి వద్దు, ఈ ఇంట్లో నేనే అడాప్టెడ్ కదా. నిజంగా కూడా చెప్తా ఉంటాను, మీ ఇద్దరితో నేను పడలేకపోతా ఉంటాను.